అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు. 100కి పైన లాడ్జిలు సత్రాలు మరి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. చోద్యం చూస్తున్న అధికారులు, ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్. చోద్యం చూస్తున్న అధికారులు టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సత్రాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరం. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషన్ మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబంకి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచ్లుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా?